మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ మండలం పొచ్చెర గ్రామానికి కమ్యూనిస్ట్ విరసం కళాకారులు భారీగా తరలి వచ్చారు. మావోయిస్ట్ ఆడేళ్లు మృతదేహానికి నివాళులు అర్పించడానికి భారీగా వచ్చారు. వాళ్ళంతా ఆడేళ్లు మృతదేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులు అర్పించారు. కళాకారులు తమ పాటలతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆడేళ్లు మృతదేహానికి బౌద్ధ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడేలును అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. అమర్ హై మైలారపు అడల్లు అన్న ఓర్చుకుందాం కంటతడిని. అమర్ హై మైలారపు అడల్లు అన్న ఓర్చుకుందాం కంటతడిని. జోహార్ కామ్రేడ్ భాస్కర్ అన్న, జోహార్ కామ్రేడ్ భాస్కర్ అన్న, అమర్ రహే భాస్కర్ అన్న, అమర్ రహే భాస్కర్ అన్న. ఈరోజు బోధి నియోజకవర్గంలోని పొచ్చెర గ్రామంలో చాలా విషాద ఛాయలు ఏర్పడింది. ఎందుకంటే ఉద్యమకారుడు కామ్రేడ్ మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ గారు ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో చాలా దారుణంగా మిషన్ కగార్ అని చెప్పేసి ప్రభుత్వాలు పొట్టన పెట్టుకొని, ఎందుకంటే గరీబుల కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి నాణ్యం సొంత లాభం కొరకు వీరి కొరకు ఆస్తుల కొరకు చేయలేదు. గరీబులకు న్యాయం జరగాలి, గరీబుల జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి 23 సంవత్సరాల్లోనే చిన్న వయసులోనే తన యొక్క జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసి ఈరోజు ఉద్యమంలో పాల్గొని, మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మొన్ననే రజస్వోత్సవ సభలో చెప్పిండు, మిషన్ కగార్ను ఆపండి, ఇది చాలా దారుణం. మిషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు, పట్టుకొని మరీ దారుణంగా. ఇదేం ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకొని కాల్చి చంపడం అంటారు. కాబట్టి ఇది దారుణంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా అన్నారు,